అంతటి మహానుభావుడు ఆయన కడుపున పుట్టడం, ఆయన కాశీ విశ్వనాథుని యందు అంతటి భక్తి తత్పరత కలిగినటువంటి వారు. ఆయన కాశీ విశ్వేశ్వరుణ్ణి అలా వేడుకున్నారు. ఆత్మావై పుత్రనామాసి అని కవి శాస్త్రం. తండ్రి కొడుకుగా లోకంలో తిరుగుతూ ఉంటాడు అని. కాశీ పట్టణంలో మా నాన్నగారు మా కుటుంబం గురించి చెప్పిన పద్యంతో ప్రారంభం చేద్దాము అని అనుకున్నాను. అందుకని ఆత్రేశ గోత్రాన ఆరాధ్య కులమున యాదుష శాఖలో నవతరించి అని మా తండ్రి గారు చెప్పుకున్న పద్యాన్ని మొట్టమొదట్లో ఒకసారి ప్రస్తావించాను. కాబట్టి ఇవాళ మా తండ్రి గారు చాలా సంతోషిస్తారు. ఏ లోకంలో ఉన్నా ఓ కాశీ పట్టణంలో నా కొడుకు ప్రవచనం చేస్తున్నాడు. ఈ తప్పూర్వం కూడా నేను కాశీ వచ్చాను, కానీ ఇలా ఒక సభను ఉద్దేశించి ప్రవచనం అని ప్రత్యేకంగా చెయ్యలేదు. ఈసారి అది మాతాజీ యొక్క సంకల్ప స్వరూపంగా నేను అనుగ్రహింపబడ్డాను. ఎందుచేత అంటే ఇవాళ మా తండ్రి గారు చాలా చాలా సంతోషిస్తారు, మా తల్లి గారు చాలా సంతోషిస్తారు. మనం కాశీ పట్టణానికి వచ్చి ఉన్నాం, వారణాసి ప్రవేశం చేశాం. శాస్త్రంలో ఒక మాట ఉంది, ఎక్కడికైనా వెడతాను అంటే ఊరుకుంటారు, కానీ కాశీ వెడతాను అని సంకల్పం చేసినటువంటి ఉత్తర క్షణంలో భూతములు, పిశాచములు, రాక్షసులు మొదలైనటువంటి వారు అంగీకరించారు. వారు ప్రతిబంధకాలను సృష్టిస్తారు అని. అదేంటండి, వాళ్ళు ఎక్కడ ఉంటారంటారేమో, ఇంట్లోనే ఉంటారు. అందుకే ఇక్కడ ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతి భూమి భారకాహ అని చెప్తున్నాం కదా. మీరు ఇక్కడి నుంచి లేచిపోండి, ఎందుకంటే మాకు మీకు విరోధం ఏమీ లేదు. మేము ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలనుకుంటున్నాం, కాబట్టి మీరు తొలగిపోండి అని మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు కాశీపట్టణ ప్రవేశాన్ని అంగీకరించారు. ఎందుచేత అంటే కాశీపట్టణంలో ప్రవేశించినంత మాత్రం చేత జీవుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు. అందుకే కాశీపట్టణ ప్రవేశాన్ని ఉగ్రభూతములు అంగీకరించారు. అథవా ఈశ్వరుడు కూడా పాపపుణ్యముల విచారణ చేసి అందరినీ కాశీపట్టణ ప్రవేశం చెయ్యనివ్వడు అని. అందుకే ఈ పట్టణాన్ని 8 వైపుల నుంచి 8 కాపాడుతూ ఉంటారు అని. అందున ప్రత్యేకించి కాలభైరవుడు పరిశీలనం చేస్తూ ఉంటాడు, వీడు వస్తానంటున్నాడు, వీడిని ప్రవేశపెట్టవచ్చా. అందుకే కాశీపట్టణ ప్రవేశం చేసేటటువంటి వారు నేను కాశీ వెళుతున్నాను అని చెప్పడం కన్నా, కాశీ వెళ్ళడానికి యోగ్యత నాకు లేకపోయినా నన్ను కాశీపట్టణ ప్రవేశం చేయించడానికి కావలసినటువంటి నీ అపారమైనటువంటి కృపావర్షధారలే నాకు ఆలంబనము అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి బయలుదేరాలి అని. అందుకే కదా మనందరం అలా ప్రార్థన చేసి బయలుదేరాం కాకినాడలో. కాశీపట్టణం గురించి చెప్తూ శాస్త్రంలో ఒక మాట అంటారు, అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభు దర్శనం లేదా శంభు సేవనం. ఈ 4 దుర్లభములు, ఇవి ఎవరికి దొరికేవి కావు. అసారే ఖలు సంసారి, అసారమైనటువంటి సంసారం చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అబ్బో ఇందులో ఎంత అందం ఉందో, ఎంత సంతోషం ఉందో, ఎంత అనురక్తి ఉందో, ఎన్ని అనుబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది. కానీ చిట్ట చివరికి దీని వలన వనగూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు. కారణం ఏమి అంటే ఒక్కటే, కొంచెం అలా ఎందుకన్నారు అన్న దాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది. ఏదో నిరుత్సాహపరచడం కోసం అని చెప్పి మాట చెప్పడం ఆరోగ్యోక్తి కాదు. అసారే ఖలు సంసారే, మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని వెంపర్లాడుతుంటాం. ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి? దుఃఖం వలన వస్తుంది. అది వేదాంతంలో పెద్ద విచిత్రం. ఎందుచేత అంటే మీరు చూడండి, సుఖము ఎప్పుడు అనుభవిస్తాం? మనకి అవతల వ్యక్తి యందు ప్రేమైనా అంకురించాలి, లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అనన్నా అనిపించాలి, అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన. దీన్ని శాస్త్రం అంది సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టు కొమ్మ. సూర్యోదయం అవుతుంటుంది, బాలభానుడు వహిస్తూ ఉంటాడు. ఎవరో అక్కడ నిలబడ్డారు, చూడాలనిపించింది అలా బాలభానుడు వంకబ్బా ఎంత చక్కటి బింబమో చూద్దామనిపించింది. కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి. అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి, ఎలా సూర్యుడిని చూద్దాం? గాలి వేసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి.
బాలబింబం కనపడింది. అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు. నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో, కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు. వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మూసుకుంది. ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి కదా. అంటే అవే సంతోషాన్ని కల్పించాయి, అవే దుఃఖాన్ని కల్పించాయి. అలాగే సంసారమునందుండేటటువంటి అనుబంధములన్నీ అలాగే ఉంటాయి. మీరు బాగా ప్రేమించారనుకోండి ఒకరిని, వారు ఉంటారా? జగత్ అంటేనే జాయితే గచ్చతే ఇది జగత్, వెళ్ళిపోవాలి. మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా. శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు. శరీరములు వెళ్ళిపోతాయి. అది ఉండాలని కోరుకోకూడదు కూడా, రాక్షసత్వం అవుతుంది. శరీరము నుండి ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది.